5 సంవత్సరాలుగా ఎంఆర్పిఎస్ పెట్టి ప్రాణత్యాగంగా సిద్ధం వర్గీకరణ చేయాలన్నటువంటి ఒక ఎంఆర్పిఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. 23 సంవత్సరాల నుండి ఎస్సీ వర్గీకరణ నారా చంద్రబాబు నాయుడు మాలమాదిగల మధ్యలో చిచ్చు పెట్టి ఆయన చేయాలని చేసిండు. వర్గీకరణ కావాలని మా సోదరుడు మందకృష్ణ మారియ ఎన్నో పార్టీలు మారుతున్నాడు, ఎన్నో కథలు మారుతున్నాడు. కిషన్ రెడ్డి అసోంటోళ్ళు వస్తారు అని ఆనాడు అంబేద్కర్ గారు కూడా రాజ్యాంగంలో పొందుపరిచి రాసిన రాజ్యాంగం అందుగురించి అని ఈ అసలు వస్తారని కూడా 23 సంవత్సరాలుగా ఇదే అంశంపైన పోరాడుతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం మరి రాసి వర్గీకరణకు మేము అనుకూలమని కేంద్రానికి పంపించారు. దీని మీద మీరు ఏం స్పందిస్తారు? ఏబిసిడీలు కావాలని పోరాడుతున్న ఒకరు, ఏబిసిడీలు కావద్దని పోరాడుతున్న ఒకరు. అసలు ఏబిసిడీలు ఎందుకు వద్దు, వాళ్ళకి ఎందుకు కావాలి చెప్తారు? అదే నేను అనేది, వర్గీకరణ వల్ల మీరేమైనా నష్టపోయే అంశం ఉందా? కుల వృత్తుల్లో చూసినట్టయితే మీకు ఎక్కువ పర్సెంట్ ఉందా, వాళ్ళకి ఎక్కువ ఉందా? సభలో కిషన్ రెడ్డి మరి ఖచ్చితంగా కూడా వర్గీకరణ అవుతుంది అన్నట్టుగా మాట్లాడినట్టు తెలుస్తుంది. దాన్ని మీరు కూడా ఖండించారు. మరి ఏం మాట్లాడతారు అల్టిమేట్గా దీని గురించి? నమస్తే, వీధిని స్వాతం, లక్ష్యం సమాజహితం. ప్రస్తుతం రాష్ట్రంలో, దేశంలో ఈటు రేగుతున్నటువంటి విషయం వర్గీకరణ. మరి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వము వర్గీకరణ చట్టబద్ధత కల్పించాలని మరి కేంద్రానికి పంపించిందని టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. కిషన్ రెడ్డి గారు వర్గీకరణ కంపల్సరీ తథ్యం అని అంటారు. మరి ఈ విషయం పైన కారాలు మీరియాలు నూరుతున్నటువంటి మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గడిమల్ల చెన్నయ్య మాల గారు ఉన్నారు. వారిని అడిగి వర్గీకరణ మరి వీరికి ఎందుకు ఇష్టం లేదు, వర్గీకరణ ఎందుకు జరగకూడదు మొదలగు విషయాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా. అయితే 25 సంవత్సరాలుగా ఎంఆర్పిఎస్ పెట్టి ప్రాణత్యాగంగా సిద్ధం వర్గీకరణ చేయాలన్నటువంటి ఒక ఎంఆర్పిఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. మరి మీరు 23 సంవత్సరాలుగా మాల మహానాడు పెట్టి వర్గీకరణ వద్దు అని పోరాడుతున్నారు. మరి ఇది న్యాయం ఎలా జరుగుతుంది? 23 సంవత్సరాల నుండి ఎస్సీ వర్గీకరణ నారా చంద్రబాబు నాయుడు మాలమాదిగల మధ్యలో చిచ్చు పెట్టి ఆయన చేయాలని చేసిండు. అంటే ఆయన్నే రాజు, ఆయనే మంత్రి అని చేసిండు. ఏం కాదని వర్గీకరణ చేస్తే ఓ 4 సంవత్సరాలలో మేము సుప్రీంకోర్టుకు పోయి కొట్టేపించిన ఘనత మాలమానాడుది. చెన్నాయి పెరివి నేసి సుప్రీంకోర్టులో కొట్టేసిండు. కొట్టేసినాక ఆ నుండి ఏ పార్టీకి పోయి నా వర్గీకరణ కావాలని మా సోదరుడు మందకృష్ణ మారియ ఎన్నో పార్టీలు మారుతున్నాడు, ఎన్నో కథలు మారుతున్నాడు. అది కాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఎందుకంటే ఇది ఇసొంటి ఈ కిషన్ రెడ్డి అసోంటోళ్ళు వస్తారు అని ఆనాడు అంబేద్కర్ గారు కూడా రాజ్యాంగంలో పొందుపరిచి రాసిన రాజ్యాంగం అందుగురించి అని ఈ అసొంటి వస్తారని కూడా తెలుసు కాబట్టి ముందు చూపు చూసిండు అంబేద్కర్ గారు అని కూడా మనం చేస్తున్నాం. అయితే మీరు 23 సంవత్సరాలుగా ఇదే అంశంపైన పోరాడుతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం మరి రాసి వర్గీకరణకు మేము అనుకూలమని కేంద్రానికి పంపించారు. దీని మీద మీరు ఏం స్పందిస్తారు? కేంద్రానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏంటంటే దాంట్లో 2 చిలుకలు చేసి కేసీఆర్ ఓటు బ్యాంకు రాజకీయానికి పొందువాడి ఏంటికి నాకు ఓట్లు వస్తాయి, మాదిగలో ఓట్లు వస్తాయని ఆయన అనుకున్నాడు. కానీ ఈ కేసీఆర్ అసొంటోళ్ళు 2-3 అయినా వర్గీకరణ కాదు. ఆడ మాయావతి ఉంది, పాస్వాన్ గారు ఉన్నారు, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గైలెట్ గారు ఉన్నారు, చాలా దళిత లీడర్లు ఉన్నారు. వాళ్ళు వ్యతిరేకం చేస్తారని కూడా మాకు ఏది వ్యతిరేకం చేసి ఇది వద్దు. ఏదంటే అక్కడ మాలలంటే మారులు, చెమ్మర్లు అంటే మాదిగలు, అక్కడ అభివృద్ధి అయిన వాళ్ళు ఉన్నారు మాదిగలు. అందు గురించి అని వర్గీకరణ అనేది వాళ్ళు ఒప్పుకోరు. అయితే ఇప్పుడు జనరల్గా చాలామంది కూడా అంటే అర్థం కాని విషయం ఏంటంటే ఏబిసిడీలు కావాలని పోరాడుతున్నారు ఒకరు, ఏబిసిడీలు కావద్దని పోరాడుతున్నారు ఒకరు. అసలు ఏబిసిడీలు ఎందుకు వద్దు, వాళ్ళకి ఎందుకు కావాలి చెప్తారా? చెప్తా. వర్గీకరణ కావాలని మాదిగలకు మొత్తానికైతే లేదు. కలిసి ఉంటే కలసుఖం అని అందరికీ మాదిగలకు ఉంది. కానీ మందకృష్ణ సోదరికి ఒక్కనికే ఇష్టం లేదు, మెయిన్ లీడర్లకే ఇష్టం లేదు. కానీ వాళ్ళకి కలిసి ఉంటే కలసుఖం,
బ్లాక్ పోస్టులు లేవు, ఏమీ లేవు. వర్గీకరణ ఏది ఒక ఇంటిక మందం అంతా కాదు, ఏదో తింటుంటే ఓ మెతుకు ఎక్కువ తినొచ్చు. అందు గురించి అని ఎవరికి వాళ్ళకి ఇష్టం లేదు, అంతా కలిసిపోదామని అంటున్నారు. కానీ మా సోదరుడు మండలకృష్ణ మాదిగ వర్గీకరణ లేస్తే వర్గీకరణ, పండుకుంటే వర్గీకరణ అనేది పోయి వెంకయ్య నాయుడు ఢిల్లీలో పోయి వెంకయ్య నాయుడు కాలు పట్టుకున్నాడు. ఆయన కాలు పట్టుకునేది ఎంత అవసరం? మాదిగల గౌరవం, ఎస్సీల గౌరవం పోగొట్టుకున్న మండలకృష్ణ ఏంటికి? మనం మాట్లాడుకుందాం సోదరా, మనం మాట్లాడుకుందాం, చర్చించుకుందాం, రా కూర్చుందాం. కూర్చొని మనం రాజ్యాధికారం తెక్కుపోదాం. కానీ ఎవరో కాలు పట్టి మనం అంబేద్కర్ ఈస్టులో, అంబేద్కర్ సిద్ధాంతాల పూర్తి నరసింహంలో అని కూడా మేము చెప్పిన ఘనత ఉంది అని కూడా చెప్తున్నాం. అయితే ఇప్పుడు అదే నేను అనేది, ఈ వర్గీకరణ వల్ల మీరేమన్నా నష్టపోయే అంశం ఉందా? నష్టపోయేది కాదు ఇది. నేను మా ఆస్తి కాదు, ఆయన ఆస్తి కాదు ఇది. ఆనాడు అంబేద్కర్ గారు దళితులు అందరూ ఎస్సీలు అంటే అభివృద్ధి కావాలి నా ఊళ్ళు అని ఆనాడు రాసిండు రాజ్యాంగం. అంటే మేము మంచుకున్నాక ఏర్పాటు అయ్యి అన్నదమ్ములాగా దూరం పోతాం, రాజ్యాధికారానికి పోదాం అనేది మా వంక. కానీ ఓ లాభం అని లేదు. నీ మైండ్ నాకు ఇయ్యవు, నా మైండ్ నీకు ఇయ్యను. నీవు కూడా మాకు పోటీ పడి చదివి ముందుకు వెళ్ళిపోవాలి మా సోదరుడిని అని అంటున్నా. నువ్వు చదువుకో, మంచిగా ముందుకో అని చెప్పు. కానీ లేదు మొత్తం మాలలు దోసుకుండ్రి, వాళ్ళకి జాబులు వచ్చాయని నువ్వు మాలల వీణ పొద్దున్న లేస్తే మాలల వీణ నువ్వు ఏడవద్దు సోదరా. నువ్వు ఏడవకుండా మీ వల్ల నువ్వు చదివించి మంచిగా ఒక కాలేజ్ చేయిస్తాం, మంచిగా ఎస్సీ కార్పొరేషన్ లోన్ పెట్టిస్తాం, ముందుకు నడిపిస్తాం అనేది కూడా మా కోరికలని కూడా మేము అంటున్నాం. కుల వృత్తుల్లో చూసినట్టయితే మీకు ఎక్కువ పర్సెంట్ ఉందా, వాళ్ళకి ఎక్కువ ఉందా? వాళ్ళకు కుల వృత్తులు మంచి లిఫ్ట్ క్యాప్ట్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ లిఫ్ట్ క్యాప్ట్ అని అంటే తోలు కర్ర చేసుకొని మంచిగా తోలు ఏది బాటన్ చెప్పులు అలావే, అన్ని చెప్పులు అలావే. ఎవరో కమ్మ రెడ్డి అమ్ముతున్నారు, దాని మీద పొట్లాడు. నీకు ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఉన్నాయి, మాదిగ మాన్యాలు అని ఉంటాయి. వాళ్ళకి మాదిగ మాన్యాలు అంటే ఎకరాల భూములు ఉంటాయి. వాళ్ళు సినిమా బిల్డర్లు ఉండరు, దాంట్లో టైగర్ల లాగా ఉండరు, ఏం తక్కువ ఉండరు. అంటే ఉంగుటం చేస్తే బుట్ పాటలు చేస్తే 10 రూపాయలు, ఏది ఉంగుటం కొడితే 20 రూపాయలు. అట్లా వాళ్ళకు బెనిఫిట్లు ఉండవి. ఆ బెనిఫిట్లు మాలలకు ఏం లేదు, కూలీ చేసుకొని చదువుకోవాలి. చదువుకుంటే అంటే దీంట్లో కూలి చేసుకున్న దాంట్లో మాలల దాంట్లో ఏదో ఒక బొందలగడ్డ ఉంది. ఆ బొందలగడ్డ కాష్టికం చేసినప్పుడు కడుపు కాలుతుంది, చేయి కాలుతుంది, అన్ని బాధలు ఉన్నాయి. అంతేగాని మాలలకు కుల వృత్తులే లేవు. మా సోదరులకు కుల వృత్తులు ఉన్నాయి, మంచి అన్ని సహకారాలు ఉన్నాయి. ఆ సహకారాల పూర్తి పోకుండా ఒకటే మాలలవిన ఏడవద్దు సోదరా అని కూడా మేము ఏదంటే నేను ఒకటైతే రాజ్యాధికారానికి పోదామని ఎప్పుడు నేను పిలుస్తున్నా. కలిసి మాట్లాడినాం, చర్చలకు కూడా వచ్చి లాస్ట్లో వెనక్కి పోతున్నాడు మా సోదరుడు. మరి టీఆర్ఎస్ ప్రభుత్వానికి మీరు ఏమన్నా కల్చర్ ఆ తర్వాత ఇట్లా పంపించిన తర్వాత ఏది వర్గీకరణ బిల్లు తీర్మానం చేసి పంపించినామంటే ఇదో మా ఓట్లు అక్కర్లేదా కేసీఆర్, వద్దు. ఏదంటే మేము కూడా ఉన్నాం, మాలలో ఉన్నాం. మా అన్న అంటే నేను చేసే ధర్మం, నువ్వేం చేస్తావు ధర్మం, తీర్మానం చేసి తీసుకుపోయినా నెత్తిన పెట్టి తీసుకుపోయినా అక్కరే ఉంది కేసీఆర్ అని అడిగినా కూడా అది తీసుకుపోయినా కానీ సపోర్ట్ ఎవరు ఇవ్వలేదని కూడా కేసీఆర్ అన్నారు. ఏదో ఓటు బ్యాంక్ రాజకీయం, మాకు కూడా ఓట్లు రావాలని కూడా తెలిపిందని కూడా నేను మనవి చేస్తున్నాను. మీ ఓట్లు మరి చెల్లిపోతున్నా, మీరు కూడా ఒక మూకుముడిగా మాట్లాడే అవకాశం ఉండొచ్చు కదా? మా ఓట్లు ఎక్కడ చెల్లిపో, మాకు ఎవరు సపోర్ట్ ఇస్తే వాళ్ళకే ఓట్లు ఇస్తున్నాం. మేము ఏది వచ్చి అయా నీ కాలు మొక్కుతాం దాన్ని కూడా మా గచావు లేదు. మాకు అంబేద్కర్ గారు ఉన్నారు, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఎవరు తీర్పలేరు. ఎవరు ఇస్తుంటారు వచ్చి వస్తుంటారు పోతుంటారు. కానీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పొందుపరిచి రాసిన రాజ్యాంగం ఉందని మేము బలంగా ఉన్నామని కూడా మనవి చేస్తున్నాం. మొన్న సభలో కిషన్ రెడ్డి మరి ఖచ్చితంగా కూడా వర్గీకరణ అవుతుంది అన్నట్టుగా మాట్లాడినట్టు తెలుస్తుంది. దాన్ని మీరు కూడా ఖండించారు. ఇది మరి ఏం మాట్లాడతారు అల్టిమేట్గా దీని గురించి? కిషన్ రెడ్డి ఓడిపోయింది బాగుంది అని అనుకున్నాం. కిషన్ రెడ్డి మళ్ళీ ఎంపీగా గెలిచి ఆయన నెత్తిమీద పెట్టుకొని మోస్తున్నాడు ఎస్సీ వర్గీకరణ అంటే. ఆ మోసుకొని ఏంటి, ఓ రెడ్డి కులానికి చెందిన కిషన్ రెడ్డి మాలమాదిగల మధ్యలో స్విచ్ పెట్టి ఒంగోలులో పై మోడితోటి నేను కూసబెట్టి వర్గీకరణ చేపిస్తా అనే మాట తీసిందంటే అది మానుకో కిషన్ రెడ్డి గారు. నువ్వు మానుకోకపోతే బాగుండదు. నువ్వు ఎప్పుడైనా మాలమాదిగల మధ్యన కలిసి ఉన్న మాలమాదిగల మధ్యలో స్విచ్ పెట్టద్దు అని మా ఆర్నింగు. నువ్వు ఏది తెలంగాణ పోయినా అడ్డుకుంటాం, ఆంధ్రలో పోయి వచ్చినా అడ్డుకుంటాం, తెలంగాణలో తిరగనియం అని కూడా గట్టిగా ఆర్నింగ్ ఇచ్చేసి కూడా ధర్నా చేసినాం, ఇవాళ అరెస్ట్ అయినాం అని కూడా మనం చేస్తున్నాం. మొత్తం ఈ ధర్నాకు మరి మీరు ఒక అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఏమని అక్కడ చేశారు, ఏమని దాని మధ్య వెళ్ళిపోయారు?
ఏంటంటే వర్గీకరణ చేస్తానని నీవు అంత నెత్తిన పెట్టుకొని పోవడం ఏంది కిషన్ రెడ్డి గారు? నీవు పోయినావు కానీ ఇసొంటి వాళ్ళు వస్తారు, ఏది ఇసొంటి కిషన్ రెడ్డిలో వస్తారని ఆనాడు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిండు. నీవు గిట్ట ఈ వర్గీకరణ చేస్తానని మోడీతోటి కలిసి మాట్లాడి, నేను కేంద్రంతో మాట్లాడి ఒప్పిస్తానని నీకు అంత శ్రద్ధ ఉంటే నీ ఆస్తో నీ భూమియో మంచి, కానీ మా మాలమాదిగల మధ్యలో స్విచ్ పెట్టొద్దని కూడా వార్నింగ్ ఇచ్చేసి అరెస్ట్ అయ్యి ఇప్పుడే వచ్చినామని కూడా మనం చేస్తున్నాం. మొత్తం ఎంతమంది వచ్చారు, ఎంతమంది ఈ యొక్క ధర్నాలో పాల్గొన్నారు? 100 మంది ధర్నాలో పాల్గొన్నారు. అరెస్ట్ చేసి మన నాంపల్లి స్టేషన్కి తీసుకుపోయినారు. ఇప్పుడే బాండ్ పేపర్ విడుదల చేసి తోలిచ్చిండ్రు. అయితే మరి మీరు న్యాయమైన పోరాటంలో ముందుకెళ్తుంటే రాష్ట్రం మొత్తం కూడా ఈ విషయం పైన ఎప్పుడు తిరిగే అవకాశం ఉంది? ప్రజాస్పందన ఎలా ఉండబోతుంది? ప్రజాస్వామ్యం అంటే ఇప్పుడు కలిసే ఉండాలని అందరూ అనుకుంటున్నారు. ఈ తెలుగు రాష్ట్రం ఏది ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణలో అయినా కూడా మనం కలిసి ఉంటే రాజ్యాధికారానికి వస్తుంది. ఇప్పుడు అన్నదమ్ములు ఉంటారు, అన్నదమ్ములు ఉంటేనంటే భూమి పంచుకున్నాక పగలు ఎక్కువ అయిపోతాయి. పగలు కావద్దు. ఇది నీది నాది అనేది కాదు, నువ్వు పంచుకోనికి ఎవరి సమస్య. ఇప్పుడు ఓ బంగారు ఓ గెట్ అంటే పంచుకుంటాం, ఓ బావి వంచుతావా? బావిలా నీళ్ళు, ఆ నీళ్లు తోడుకొని మంచిగా అభివృద్ధి చేసుకోమన్నాడు. కానీ ఆ బావి సెంటర్లో కట్టగట్టినా కూడా ఆగదు. ఓ భూమి పంచుకుంటావు, ఎడ్లు పంచుకుంటావు, బంగారు పంచుకుంటావు. కానీ ఈ వర్గీకరణ కూడా అదే విషయం అని కూడా నేను చెప్తున్నా. వర్గీకరణ పంచేది కాదు, ఇంకా మనం పెంచుకుందాం. పెరిగిన జనాభా ప్రాతిపదికంగా రిజర్వేషన్లు పెంచుకుందాం. ఇంకా పెంచుకొని ఇంకా నువ్వు డెవలప్ అయ్యి నీకు ఎస్ కార్పొరేషన్ లోన్ పెట్టిస్తాం, నీకు ఏది ఇండస్ట్రీలో కూడా నీకు ఎక్కువ పెట్టిస్తాం. కానీ ఈ వర్గీకరణ తీరు రావద్దు అని కూడా వారు వర్గీకరణ తీరు వస్తే పానాలకనే త్యాగం చేసి మేము అడ్డుకుంటామని, కేంద్రం కాదు ఢిల్లీ వరకు కూడా అడ్డుకుంటామని కూడా మాలమానాడు డిమాండ్ చేస్తుంది. రాబోయే రోజులలో ఇంకా మీ యొక్క ఉద్యమం ఎలా ఉధృతం చేస్తారు? రాబోయే రోజుల్లో చాలా ఉద్రేకంగా మాలమానాడు చైతన్యం చేసి జిల్లాల లెవెల్గా, మండల లెవెల్గా, గ్రామ లెవెల్గా చేసి చాలా చైతన్యం చేసి సెలో అసెంబ్లీ ముట్టడాన్ని కూడా చేసే ధర్మంగా మేము ముందుకు వెళ్ళిపోతున్నాము. చాలా ఏదంటే తీవ్రంగా ఇంకా నిద్ర ఓనియాడు కిషన్ రెడ్డి గెలిచిండు కదా, అది ఏదే రూపకంగా ఢిల్లీకి వెళ్ళిపోతుంది. ఢిల్లీలో కూడా నేను మాట్లాడుతున్నా, మాయావతితోటి మాట్లాడుతుండా, పాస్వాన్ గారితో మాట్లాడుతుండా, సోషల్ వెల్ఫేర్ గైలెట్తో మాట్లాడుతున్నాం. అందరితోటి అడ్డుకోవాలి మేము, దీన్ని దీన్ని కాకుండా చేయాలని కూడా పెద్ద ఎత్తులో చేస్తున్నాం అని కూడా మనం చేస్తున్నాం. అయితే ఢిల్లీకి వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా ఈ విషయం మీద? ఈ ఇష్యూ ఢిల్లీకి పోయే అవకాశాలు ఉన్నాయి. ఈ 10 రోజులు 20 రోజుల్లో ఢిల్లీకి పోయేది ఉంది. ఆ ఢిల్లీలో అందరితోటి నాయకులతోటి మాట్లాడి, పెద్ద లీడర్లు ఉండరు, వాళ్ళు అక్కడ మహార్లు ఉండరు, సెమ్మర్లు ఉండరు, వాళ్ళతోటి మాట్లాడి చర్చించి ఇప్పుడే ఫోన్లతోటి మాట్లాడి వాళ్ళను వర్గీకరణ కాకుండా అడ్డుకోవాలి అందరం అని కూడా ప్లాన్లో ఉన్నాం. రాష్ట్రంలో మరి ఏ పార్టీ అన్న మీకు మద్దతు ఇచ్చే అవకాశం ఉందా? ఇప్పటి వరకు రాష్ట్రంలో లీడర్లు ఏమైనా కలిశారా? ఏ పార్టీ కూడా మాకు సహకరించదు. కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ ఏం లేదు. మాకు ఏకైక నాయకుడు ఏది అంబేద్కరే. మాకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద బలం ఉంది, సాక్ష్యం ఉంది. మాకు మహార్లు ఉండరు అక్కడ, ఏది ఈ సెమ్మర్లు మహార్లు అందరూ సపోర్ట్ ఉండరు ఢిల్లీలో కేంద్రంలో. కానీ మాకు ఏ పార్టీని మేము ఒప్పుకోలేము. ఏ పార్టీకైనా కూడా మేము ఏది వ్యతిరేకమే చేస్తాం. కానీ ఏ పార్టీ ఏదంటే ఓట్లు వచ్చినప్పుడే ఓటు బ్యాంకు రాజకీయం ఆడుకుంటున్నారు, అది తెలుసుకోవాలి మా సోదరుడు. అయితే ఇప్పుడు మీరు అంబేద్కరే మాకు న్యాయం అంటారు, వాళ్ళు అంబేద్కరే న్యాయం అంటారు, మరి ఎలా తేల్చుకోవాలి దీన్ని? అంబేద్కర్ న్యాయం అని కూడా అన్నాడు. అంబేద్కర్ ఏం రాసిపోయిండు రాజ్యాంగం అని కూడా తీసుకొచ్చిండు మా సోదరుడు. అమ్మో, రాజ్యాంగం రాసిండు, ఆయన అందరు బాగుపడాలని రాసిండు, కానీ చెడిపోవాలని కాదు. ఇసొంటి వాళ్ళు వస్తారు, మల్లకృష్ణ అసొంటి వాళ్ళు వస్తారు, కిషన్ రెడ్డి అసొంటి వాళ్ళు వస్తారని బాగా పొందుపరిచి రాజ్యాంగం రాసిండు. మనం డెవలప్ అవుదాం, ఇడిపోవద్దు, నీవు సీఎంగా అని కూడా కన్నా. నేను కృష్ణమాదిగా నీవు సీఎంగా, నేను డిప్యూటీ సీఎం అయ్యి మనం రాజ్యాధికారానికి పోదామని కూడా అడుక్కొని పెంచుకొని, ఏది అన్నదమ్ముల్లాగా ఉన్నోళ్ళం కలిసిమెలిసి ఉందాం, కలదు సుఖం, ఇడిపోతే చెడిపోతామని కూడా చెప్పినామని కూడా మనం చేస్తున్నాం. రాజకీయ పార్టీ వైపు ఏమన్నా వెళ్ళే అవకాశం ఉందా? రాజకీయ పార్టీ ఎమ్మడి ఏం లేదు. ఏదంటే మనకు ఎవరు సహకరిస్తే వాళ్ళకి సపోర్ట్ అని కానీ ఈ రాజకీయం పార్టీ పోయి ఆ పోస్టులు తీసుకుందాం, ఇది తీసుకుందాం అనేది కూడా మా అందున ఏం లేదు. వర్గీకరణ కాకుండా అడ్డుకునే బాధ్యతలు ఉన్నాయి. వర్గీకరణ ఎంతవరకైనా వర్గీకరణ కాదని కూడా తేల్చి చెప్తున్నా. ఈ సొంటల్లో వచ్చిన పోయినా కూడా కాదని తేల్చి చెప్తున్నా. 23 సంవత్సరాలుగా మాల మహానాడు ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తారు. ఒడిదుడుకులు ఏమైనా ఎదుర్కొన్నారా? ఏమన్నా బెదిరింపు కాల్స్ ఇలాంటివి?
బెదిరింపు కాల్స్ వచ్చినాయి, చాలా వచ్చినాయి. వచ్చినా కూడా దానికి తట్టుకొని ముందుకెళ్ళిపోతున్నాం. ఏది నువ్వు ఒక్కడే వాడు పడుతున్నావు వర్గీకరణ కానీ కూడా బెదిరింపు కాళ్ళు వచ్చినాయి. బెదిరింపు కాళ్ళు వచ్చినా కూడా తట్టుకోలేదు. ఏవైనా కూడా ఎదటికి రాండి, మీరు దాంట్లో నుండి మాట్లాడొద్దు. ఏది నువ్వు ఒక్కడే వాడు పడినావు, నువ్వు రాసి ఒక మాట ఒప్పుకో, మాకు వర్గీకరణ అవుతుందని కూడా అన్న ఘనత ఉంది. అది మానుకోండి. మీరు ఫోన్లు చేసి బెదిరింపు కాళ్ళు వచ్చినా కూడా ఎవరికి ఇంతవరకు తల ఒగ్గలేదని కూడా నేను చెప్తున్నా. మీ మాల సోదరులకు మా న్యూస్ తరపున ఏం చెప్తారు? మాల సోదరులారా, మీరు కలిసి రాండ్రి. ఎన్ని ఎక్కడ ఉన్నా కూడా పక్కకు పెట్టేసి మనం ముందుకు వెళ్ళి కుల వృత్తులు లేవు మనకు, మాలలకు అనేది కుల వృత్తులు లేవు. ఆ కుల వృత్తులు లేకుండా మనం చదువుకోవాలి, చదువుకొని ముందుకెళ్ళిపోవాలి. ఏదంటే మన సోదరులు జాబులు తినేసి మా నోటికాడ అన్నం తినేసి ఎవరన్నం తినలేదు. మనం చదువుకొని ముందుకెళ్ళిపోతున్నాం. అందు గురించి ముందుకు వెళ్ళిపోవాలని కూడా మనం చేసుకుంటాం. మనం ఐకమత్యం అయ్యి ఒక రూటుకు పోయి మనం జిల్లా లెవెల్లో మండల స్థాయి లెవెల్లో కూడా చైతన్యం చేయాలి. మాలలను ఒక ఐకమత్యం చేసి ముందుకు నడిపించాలని ఆ భావనలను చేస్తున్నామని కూడా మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మీరు మీ యొక్క ఉద్యమంలో ఇవాళ అరెస్ట్ అయ్యారు, మరి రిలీజ్ అయ్యారు, మరి రాబోయే రోజుల్లో ఉద్యమం తిరుగు చేసి చెప్తున్నారు. మరి మీ ఉద్యమం కానీ మీరు కానీ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మీకు ధన్యవాదాలు. ఇదండి మరి కిషన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలకు ఈరోజు మేము దీక్ష చేశాము. మరి పోలీస్ అరెస్ట్ చేయడం జరిగింది. రాబోయే రోజులలో కూడా మరి మాలలందరినీ కూడా ఏకం చేసి ఈ ఖచ్చితంగా వర్గీకరణ నేను ఖచ్చితంగా ఆపుతానని మనకు మాల మహానాడు చెన్నై గారు చెప్పడం జరిగింది. చూస్తూనే ఉండండి. మరొక అంశంతో మరొక విశ్లేషణతో మీ ముందుకు వస్తుంది V3 న్యూస్. కెమెరామెన్ నవీన్తో మీ సురేష్ దండు.